హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. ఇండియన్ పాలిటీ అనేది మనకి సెంట్రల్ ఎగ్జామ్స్కి, స్టేట్ ఎగ్జామ్స్కి అన్నింటికి ఉపయోగపడుతుంది అనమాట. మరి మనం మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా ఎంసీక్యూ ఫార్మాట్లో వీడియోస్ చేస్తున్నామండి. మరి మీకు పూర్తిగా థియరీ క్లాసెస్ కావాలని అనుకుంటే, అంటే ప్రతి టాపిక్ కూడా థియరిటికల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది, లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయన్నమాట. 199 రూపీస్కి మీకు ఇండియన్ పాలిటీ అనమాట, విత్ 6 months వ్యాలిడిటీ. ఓకే, ఇండియన్ పాలిటీ, హిస్టరీ అయినా అంతే, ఎకానమీ అయినా అంతే, జాగ్రఫీ అయినా అంతే, ఏదైనా సరే 199 అనమాట. ఒకవేళ 2 సబ్జెక్ట్స్ కావాలనుకుంటే 299, 3 సబ్జెక్ట్స్ అయితే 399, 4 సబ్జెక్ట్స్ అయితే 499. ఏదైనా సరే మీకు 6 నెలల వ్యాలిడిటీ, వీడియో కంటెంట్ అండ్ మెటీరియల్. మాకు అవేం వద్దు సార్, టెస్ట్ సిరీస్ సరిపోతుంది అనుకుంటే టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్ అనమాట. అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ మీకు 99 రూపీస్ అండి, ఎనీ సింగిల్ సబ్జెక్ట్. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీకు ప్రతి టాపిక్ మీద కూడా మంచి అవగాహన వచ్చే విధంగా క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. వానిలో లోక్సభ స్పీకర్ పదవి రీత్యా దేనికి చైర్మన్గా ఉంటారంట? అంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడిగారండి ఇక్కడ మనకి. సో ఫస్ట్ది వచ్చేసి రూల్స్ కమిటీ, అంటే మనకి నియమాల సంఘం అనమాట. రెండోది సభా హక్కుల సంఘం, అంటే ప్రివిలేజెస్ కమిటీ. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ అన్నారండి మనకి. అంటే మనకి ఏదైతే మనకి పబ్లిక్ అండర్టేకింగ్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి అష్యూరెన్స్ కమిటీ అనమాట. దీనిలో స్పీకర్ గారు దేనికంటే రూల్స్ కమిటీకి అండి. వాస్తవానికి తీసుకుంటే స్పీకర్ ఆఫ్ లోక్సభతో పాటుగా 15 మంది సభ్యులు ఉంటారు అందులో, యాక్చువల్లీ ఇంక్లూడింగ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో రూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కమిటీ వచ్చేసి మనకి ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా ఉంటారండి స్పీకర్ ఆఫ్ లోక్సభ. చాలా చాలా ఇంపార్టెంట్. మరి మిగతావి తీసుకుంటే, ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ తీసుకుంటే మనకి వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కమిటీస్ ఆఫ్ ద పార్లమెంట్ అనమాట. ఎందుకంటే మొత్తం మనకి ఆర్థిక కమిటీలు మొత్తం 3 ఉంటాయండి. ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, రెండోది పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ, ఇంకోటి వచ్చేసి మనకి ఎస్టిమేట్స్ కమిటీ అనమాట యాక్చువల్లీ. సో మళ్ళీ ఎస్టిమేట్స్ కమిటీ అంటే అంచనాల సంఘం అండి. అందులో వచ్చేసి మొత్తం 30 మంది కూడా ఓకేనండి లోక్సభ సభ్యులు మాత్రమే ఉంటారు. మరి పబ్లిక్ అకౌంట్స్ కమిటీలు అండ్ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీలు అయితే లోక్సభ నుంచి ఒక 15 మంది, రాజ్యసభ నుంచి 7 ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఆ 3 కూడా. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర మరియు రాష్ట్ర సర్వీసుల కింద భారత రాజ్యాంగంలో ప్రకరణను ఏ భాగంలో చేర్చారంట? అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అండి. మనం రాస్తూ ఉంటాం కదా ఎగ్జామినేషన్స్, యూపీఎస్సీ అండ్ స్టేట్ పిఎస్సీలకు సంబంధించి. ఓకే, ఏ ఆర్టికల్స్ మధ్యలో ఉన్నాయంట? 310 నుంచి 323, 308 నుంచి 323, 306 నుంచి 323, 305 నుంచి 323. అంటే 308 నుంచి అండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి పార్ట్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. ఓకే, అంటే 14వ విభాగం అనమాట. 308 నుంచి 323 వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్గా మనం 2 చెప్తాం. చాలా ఉంటాయి, అన్ని ఇంపార్టెంట్, ఏది కాదని అన్నాం మనం. 312 ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ అండి. అంటే కొత్తగా నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలంటే ఆర్టికల్ 312 ప్రకారం ఏర్పాటు చేస్తారు. అలాగే ఒక రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నా, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్ చేయాలన్నా, లేదంటే యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన మనకి ఆర్టికల్ నెంబర్ 315లో మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాగే పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు ఎక్స్టెండ్ ద పవర్స్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ బేస్డ్ ఆన్ ద ఆర్టికల్ నెంబర్ 321 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి ఇలా మనం తీసుకుంటే పబ్లిక్ సర్వీస్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించిన ఆర్టికల్స్ 308 నుంచి 323 వరకు ఉన్నాయండి. మరి నెక్స్ట్ తీసుకుంటే 324 నుంచి 329 వరకు అయితే మనకి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఉంటాయన్నమాట. యాక్చువల్లీ ఎన్నికల సంఘానికి సంబంధించి చూడండి, చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్స్, పార్ట్స్, ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, ఈ 4 బాగా రావాలి. దీని అంతటికి సంబంధించి ఒక కోర్స్ క్రియేట్ చేశాను. అందులో నేను ఆర్టికల్స్ చెప్పాను, అమెండ్మెంట్స్ చెప్పాను, పార్ట్స్ చెప్పాను, షెడ్యూల్ చెప్పాను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చెప్పాను అనమాట. సార్ మరి ఆల్రెడీ మీరు వీడియో కంటెంట్ ఆల్రెడీ ఉందకన్నా అన్నారు కదా పాలిటీలు, అంటే అవన్నీ పార్ట్గా చెప్పాను, అంటే సబ్జెక్ట్లో పార్ట్గా చెప్పాను ఆర్టికల్స్, అమెండ్మెంట్స్. కానీ ఓన్లీ సపరేట్గా మీకు ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ చెప్పడం జరిగింది. 100 రూపీస్ పెట్టాను కోర్సు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా. నెక్స్ట్ చూడండి, క్రింది వానలో ఎవరికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించు అదే విధానం మరియు అనే కారణాలపై పదవిని తొలగించలేమంట. అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ని తొలగించే విధానంలో ఎవరిని తొలగించలేమంట ఇందులో. ఓకే, ప్రధాన ఎన్నికల కమిషనర్నా, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్నా, భారత అటార్నీ జనరల్నా, ఓకే, లేదా కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్నా. ఓకే, మొత్తం 4 ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్. ఫస్ట్ కాగ్ ఉన్నారండి. ఓకే, తర్వాత వచ్చేసి ఎన్నికల కమిషనర్ ఉన్నారు, నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉన్నారు, నెక్స్ట్ అటార్నీ జనరల్ అండి. వీళ్ళలో ఎవరిని ఆ కారణాల ద్వారా తొలగించలేమంటే ఇక్కడ మనం ఎవరైనా తొలగించలేమంటే కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఓకేనండి సుప్రీంకోర్టు జడ్జిని తొలగించే విధానం అవసరం లేదండి.
ఓకే, యూపీఎస్సీ చైర్మన్ కెన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ద్వారా ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తొలగిస్తారనమాట యాక్చువల్లీ. ఫస్ట్ పాయింట్. 2 అటార్నీ జనరల్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసేయచ్చు అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, అటార్నీ జనరల్ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ కెన్ బి రిమూవ్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. అటార్నీ జనరల్ అంటే ఎవరు మనకి అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 76 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం తీసుకుంటే లీగల్ అడ్వైజర్ ఫర్ ద యూనియన్ గవర్నమెంట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి స్టేట్ లెవెల్లో 165 ఆర్టికల్ ప్రకారం మనకి అడ్వకేట్ జనరల్ ఉంటారు. స్టేట్లో అయితే గవర్నర్ గారు అపాయింట్ చేస్తారు, గవర్నర్ గారు రిమూవ్ చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మరి ఎవరిని తొలగించలేమంటే ఈ ఇద్దరినండి. ఓకేనండి, మరి కాగ్ని కానీ లేదా ఎలక్షన్ కమిషనర్ని కనుక రిమూవ్ చేయాలంటే ఓకేనండి ద సేమ్ ప్రొసీజర్ విల్ బి అప్లికబుల్ అనమాట. సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎలా అయితే రిమూవ్ చేస్తారో ఈ ఇద్దరిని కూడా అలాగే రిమూవ్ చేస్తారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి తొలగించలేము అన్నాం కాబట్టి 3 and 4 ఆర్ ద ఆన్సర్, ఈజ్ ద ఆన్సర్ అనమాట యాక్చువల్లీ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. భారత ప్రధానమంత్రి తన లోక్సభ లేదా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు లేదా పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయినప్పుడు ఏం జరుగుతుందంట. ఓకే, వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ అనమాట. ఒకవేళ పార్లమెంట్ తలక మెంబర్షిప్ కనుక కోల్పోతే ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు ప్రధాని తన పదవి కోల్పోతారా? 6 వారాల వరకు ఆ పదవిలో ఉండొచ్చా? 6 నెలల్లోపు మళ్ళీ పార్లమెంట్ సభ్యత్వం పొందాల్సి ఉంటుందా? 6 నెలల్లోపు తప్పకుండా లోక్సభ సభ్యుడు అవ్వాలా లేదా మంత్రిమండలి రద్దు అవుతుందా? ఏమవుతుంది ఇందులో అంటే సో వాస్తవానికి తీసుకుంటే 6 నెలల్లోపు పార్లమెంట్ సభ్యత్వం పొందితే సరిపోతుంది అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ ఇది ఆన్సర్ ఇది యాక్చువల్లీ. దీనికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. ప్రధానమంత్రి తన పదవి కోల్పోవడం అంటే ఏముండదండి యాక్చువల్లీ. ఓకేనండి, పార్లమెంట్ మెంబర్గా ఓడిపోయినా లేదంటే రాజీనామా చేసినా లేదంటే ఏదైనా కారణాల ద్వారా అంటే ఎంపీ పదవి కనుక పోయినా సరే ప్రధానమంత్రి పదవికి వచ్చే ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. ఎందుకంటే ఏ పర్సన్ కెన్ బి ద ప్రైమ్ మినిస్టర్ వితౌట్ హ్యావింగ్ ది మెంబర్షిప్ ఇన్ ద పార్లమెంట్ అనమాట. అంటే పార్లమెంట్ సభ్యత్వం లేకుండానే 6 నెలల వరకు ఉండొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే పివి నరసింహారావు గారు మొదట ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లో అనమాట ఓకేనండి ఎంపీగా గెలిచారనమాట లోక్సభ నుంచి. అయితే ఇక్కడ లోక్సభ నుంచి మాత్రమే కాదండి, రాజ్యసభ మెంబర్లు కూడా ప్రధానమంత్రి అవ్వచ్చు. కాబట్టి లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ వితిన్ 6 monthsలోగా ఎలక్ట్ అయితే సరిపోతుంది అనమాట. సో కాబట్టి పార్లమెంట్ సభ్యత్వం కాబట్టి 6 నెలల్లోపు లోక్సభ సభ్యత్వం అన్నారు కదా, రాజ్యసభ సభ్యత్వం పర్లేదు. మంత్రిమండలి రద్దు అవుతున్నారు. ఇది చాలామంది ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది, అందుకే ఇచ్చిన ఆప్షన్స్లో మంత్రిమండలి రద్దు కాదు. ఎందుకంటే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తేనే మంత్రిమండలి రద్దు అవుతుంది, ఎంపీ పదవికి కాదనమాట. చూడండి, ఎంపీ ఈజ్ డిఫరెంట్ అండ్ పిఎం ఈజ్ డిఫరెంట్. ఓకేనండి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తే ప్రధానమంత్రిగా కొనసాగచ్చు 6 నెలల వరకు, అంటే మళ్ళీ 6 నెలల్లోగా ఎలక్ట్ అయినంత వరకు. కానీ పిఎం పదవికి రిజైన్ చేస్తారనుకోండి, ప్రధానమంత్రి మనకి చైర్మన్ కదా, ఎందుకంటే చైర్మన్ వచ్చేసి క్యాబినెట్కి చైర్మన్ ప్రధానమంత్రి. ఎందుకంటే మొత్తం మెంబర్స్ అందరినీ కూడా అపాయింట్ చేసేది మనకి, అంటే మంత్రిమండలి ఎవరెవరు ఉండాలనేది ప్రధానమంత్రి గారి డెసిషన్ కాబట్టి సో మంత్రిమండలి ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. ఓకేనండి, సో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి తన పదవి కోల్పోవడమే ఉండదు, 6 వారాల వరకు ఉండకండి, 6 నెలల వరకు అనమాట. యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్, సి అనమాట ఆన్సర్ ఇది ఇక్కడ. ఓకేనా, రైట్. ఇవన్నీ నేను చెప్పాను, ప్రధానమంత్రి గురించి చెప్పాను, లోక్సభ చెప్పాం, రాజ్యసభ డిస్కస్ చేస్తాం, నెక్స్ట్ అన్నీ డిస్కస్ చేస్తాం. అలాగే మీకు టెస్ట్ సిరీస్లో కూడా మంచి క్వశ్చన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎకానమీ కానీ లేదా పాలిటీ కానీ మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ కరెంట్ డేటాతో ఉన్నటువంటి బిడ్ బ్యాంక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మొత్తం టోటల్ ప్రైమ్ మినిస్టర్స్ లిస్ట్ కూడా చెప్పడం జరిగిందంటే మీకు ఇండియన్ పాలిటీలో. మరోసారి చూద్దాం. 1989లో దేవీలాల్ ఉప ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని సుప్రీంకోర్టు ఏ కేసులో సమర్థించింది? ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం బ్రిజేష్ వర్మ వర్సెస్ దేవీలాల, కపూర్ వర్సెస్ దేవీలాల, కేఎం శర్మ వర్సెస్ దేవీలాల, ఏఎస్ ఆనంద్ వర్సెస్ దేవీలాల్ అంటే కేఎం శర్మ వర్సెస్ దేవీలాల్ కేసు అండి. 1989లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారనమాట. సో ఆ టైంలో ఉప ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం అంటే సాధారణంగా తీసుకుంటే ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు వాస్తవానికి. ఫస్ట్ లోక్సభ మెంబర్స్ అంటే మనకి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే, అంటే వాస్తవానికి తీసుకుంటే లోక్సభ ఎన్నికల యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయరు. వాస్తవానికి ఫస్ట్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల తర్వాత లోక్సభ సమావేశాలు ఏర్పాటు చేసి అంతకంటే ముందుకుండా రాష్ట్రపతి గారు అనమాట ప్రొటెం స్పీకర్ని అపాయింట్ చేశాక లోక్సభ మెంబర్స్ అందరూ కూడా మనకి మెంబర్షిప్ అంటే ప్రమాణ స్వీకారం తీసుకుంటారు. కానీ అంతకంటే ముందు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుంది, కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి కాబట్టి. అలా తీసుకునేటప్పుడు మొదట ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రిమండలి మొత్తం ప్రమాణ స్వీకారం చేస్తే ఉప ప్రధాని హోదాలో ప్రమాణ స్వీకారం చేయడం కరెక్ట్ కాదు అని చెప్తే కేసు వేశారనమాట. యాక్చువల్లీ ఉప ప్రధానికి ప్రమాణ స్వీకారం ఉండదని. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఉప ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం పెద్దగా తప్పేం కాదు ఓకేనండి అని చెప్తా అనమాట. సమర్థించింది 1989లో. కేఎం శర్మ వర్సెస్ దేవీలాల్ కేసు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫాదర్ ఆఫ్ లోక్సభ అని ఎవరిని పిలుస్తారంటే
ఫాదర్ ఆఫ్ లోక్సభ జీవి మౌలాంకర్, ఏఎస్ అయ్యంగార్, గోపాలస్వామి అయ్యంగార్ అండ్ కేఎం మున్షి అండి. జీవి మౌలాంకర్ గారు అండి ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అనమాట. అతన్ని ఫాదర్ ఆఫ్ లోక్సభ స్పీకర్స్గా చెప్తారు మనకి జీవి మౌలాంకర్ గారిని. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. నెక్స్ట్ అండి, స్థానిక సంస్థలను లిటిల్ రిపబ్లిక్గా ఎవరు పిలిచారంట? ఓకేనండి, భారతదేశంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలని బల్వంత్ రాయ్ మెహతా, లార్డ్ రిప్పన్, అశోక్ మెహతా అండ్ చార్లెస్ మెట్కాఫ్ అండి. సో చార్లెస్ మెట్కాఫ్ ఇది మీకు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో వస్తుంది, పాలిటీలో కూడా వస్తుంది అనమాట. యాక్చువల్లీ వాస్తవానికి తీసుకుంటే ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే మనం లార్డ్ రిప్పన్ పేరు చెప్తాము. ఎందుకంటే మనకి 1882లో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఒక మ్యాగ్నా కార్టాని తీసుకొచ్చిన వ్యక్తి అనమాట. యాక్చువల్లీ అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది బాగా స్ట్రెంగ్తన్ అవ్వడం కోసం తెచ్చిన చట్టం కాబట్టి దాన్ని మ్యాగ్నా కార్టాగా పిలుస్తారనమాట. మాగ్నా కార్టా అని చెప్తారనమాట యాక్చువల్లీ. ఓకేనండి, మాగ్నా అంటే లార్జెస్ట్, కార్టా అంటే యాక్ట్ అని అర్థం. యాక్చువల్లీ అది పెద్ద చట్టంగా చెప్తారు దాన్ని. మరి చార్లెస్ మెట్కాఫ్ ఏంటండి అంటే ఈయన వన్ ఆఫ్ ద గవర్నర్ జనరల్స్ అనమాట. 73 నుంచి 57 దాకా మన గవర్నర్ జనరల్స్ ఉన్నారు కదా, అందులో ఒకలేని చార్లెస్ మెట్కాఫ్. ఈయన ఏం చెప్పాడంటే లిటిల్ రిపబ్లిక్స్గా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసును, భారతదేశంలో ఉన్నటువంటి ప్రెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి స్వేచ్ఛనిచ్చినటువంటి వ్యక్తిగా కూడా చెప్తారు అతన్ని. అందుకనే ఓకేనండి, లిబరేటర్ ఆఫ్ ద ఇండియన్ ప్రెస్ అని కూడా పిలుస్తారు చార్లెస్ మెట్కాఫ్ని. మీరు మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదివినప్పుడు కూడా మీరు చదవచ్చు దీని గురించి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాష్ట్ర అసెంబ్లీ కాల పరిమితిని క్రింది పేర్కొన్న ఏ సందర్భంలో పెంచవచ్చు అంట? అంటే రాష్ట్రాలకు అసెంబ్లీ కాల పరిమితి అంటే టెన్యూర్ని ఏ టైంలో పెంచే అవకాశం ఉంటుందట? ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలోన, రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడు, లేదా ఆర్థిక అత్యవసర పరిస్థితి టైంలోనే 1 year. ఏ టైంలో పెంచవచ్చు అంటే కేవలం నేషనల్ ఎమర్జెన్సీ టైంలో మాత్రమేనండి. ఓకేనా, కేవలం డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 352 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక నేషనల్ ఎమర్జెన్సీ పెడితే ఆ టైంలో రాష్ట్రాల అసెంబ్లీలు కూడా 5 to 6 yearsకి పెంచే అవకాశం ఉంటుందన్నమాట. యాక్చువల్లీ మరి అలా పెంచారంటే 1975లో నేషనల్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఓకేనంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 5 నుండి 6 ఏళ్ళకి పెంచారనమాట. తర్వాత 44th అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారంటే ఆ పెంచినటువంటి దాన్ని 5 ఏళ్ళకి మళ్ళీ తగ్గించారు. ఓకేనండి, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఏమవుతుందంటే అసెంబ్లీ అనేది సుప్త చేతన అవస్థలో ఉంటుందన్నమాట. ఒకవేళ అసెంబ్లీ ఉందనుకోండి, అసెంబ్లీని రద్దు చేయరు. అసెంబ్లీ ఏంటండి అంటే అది యాక్టివ్గా వర్క్ చేయదనమాట. యాక్చువల్లీ మళ్ళీ ఏదైనా సరే ప్రభుత్వం ఏర్పాటు అయితే యాక్టివ్గా వర్క్ చేస్తుంది, లేదంటే తర్వాత కాలంలో ఏం చేయొచ్చు అంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఓకేనా. నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి కూడా సంబంధం లేదండి. ఓకేనండి, సో కాబట్టి ఫస్ట్ అనమాట. యాక్చువల్లీ ఇందాక మరో పాయింట్ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఎంపీ పదవి అనేది కోల్పోయినప్పుడు ప్రధానమంత్రి రాజీనామా చేస్తారా మంత్రి, అది కూడా చెప్పాం కదా మనం. ఇందిరాగాంధీ గారి యొక్క మనకి పార్లమెంట్ సభ్యత్వం కూడా అలహాబాద్ కోర్టు కొట్టివేసింది అనమాట. యాక్చువల్లీ ఓకేనండి, రాజనారాయణ గారి కేసులు అనమాట. అలహాబాద్ కోర్టు ఏం చెప్పిందంటే 1975లో సో ఎంపీ పదవి అనేది అంటే ఎంపీగా మీరు ఎన్నికయ్యారు కానీ ఆ ఎన్నిక చెల్లదంటూ చెప్పిందనమాట అలహాబాద్ కోర్టు. ఆ టైంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు 6 నెలల వరకు కూడా ప్రధానమంత్రిగా కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పడం జరిగిందనమాట. అంటే ఎంపీగా ఓట్ వేయకూడదు మీరు ఏదైనా రెజల్యూషన్స్ పెట్టేటప్పుడు, బట్ ప్రధానమంత్రి కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పడం జరిగింది. సో అది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అనమాట. యాక్చువల్లీ సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డెఫినెట్గా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా కంటెంట్ నేను మీకు ప్రొవైడ్ చేశాను. అలాగే ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఎవరైనా గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా కంటెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవ్వండి మనకి అలాగే 199 నుంచి మీకు అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. డిస్క్రిప్షన్ లింక్ ద్వారా బాలయ్య యాప్ డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్లో అయితే 99 రూపీస్ అనమాట. ఇంకా మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేది మీకు డిజైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.